ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఓ వైసీపీ ఎమ్మెల్యేకి సీఎం జగన్ షాక్ ఇచ్చారు. నియోజకవర్గంలో బలమైన నేతగా ఉన్న ఆయన్ని ఫ్యాన్ పార్టీ పక్కన పెట్టేసింది. ఆ నేత స్థానంలో ఓ యువతికి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించింది. ఈ నిర్ణయం ఆ ఎమ్మెల్యేకి మింగుడు పడని అంశంగా మారింది. దీంతో పొలిటికల్ ఫ్యూచర్పై తన అనుచరులతో చర్చలు జరుపుతున్నారు. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఫ్యాన్ పార్టీలో కొనసాగాలా లేక టీడీపీలోకి వెళ్లాలా అనే అంశంపై సందిగ్ధంలో ఉన్నారా? కొత్త ఇన్ఛార్జి ఎవరు? వాజ్ ది స్టోరీ? ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో మానుకుంట మహిధర్ రెడ్డి సీనియర్ నేత. కందుకూరు నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. రాష్ట్ర విభజన ముందు అప్పటి కాంగ్రెస్ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు. కానీ ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్ మాత్రం ఈ ఎమ్మెల్యేను పట్టించుకోలేదు. సామాజిక సమీకరణాల్లో భాగంగా మంత్రివర్గంలోకి తీసుకోలేకపోయారని వైసీపీ నేతలు చెబుతారు. వచ్చే ఎన్నికల్లో ఈ నేతకు టికెట్ నిరాకరించి పక్కన పెట్టింది ఫ్యాన్ పార్టీ నాయకత్వం. మహిధర్ రెడ్డి స్థానంలో కటారి అరవిందకు కందుకూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి బాధ్యతలను అప్పగించింది. దీంతో ఎమ్మెల్యే పొలిటికల్ ఫ్యూచర్ డైలమాలో పడిందనే టాక్ నడుస్తోంది. అనుచరులతో పాటు కేడర్లో అయోమయం నెలకొంది. 1972 నుంచి కందుకూరులో మహిధర్ రెడ్డి కుటుంబం రాజకీయాల్లో ఉంది. ఈ నేత తండ్రి ఆదినారాయణ రెడ్డి 1972లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా, 1983, 1985లో ఇండిపెండెంట్ గా గెలిచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు. తండ్రి వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చిన మహిధర్ రెడ్డి 1989, 2014, 2009లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా సేవలు అందించారు. 2019 ఎన్నికల్లో వైసీపీ శాసనసభ్యుడిగా గెలుపొందారు. ముక్కుసూటిగా వ్యవహరిస్తారనే పేరుంది. ఇదే సమయంలో ఫ్యాన్ పార్టీ ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో ఏ పనులు చేయలేకపోయారనే విమర్శలు ఉన్నాయి. ఈ విషయంలో మహిధర్ రెడ్డి కూడా అసంతృప్తితోనే ఉన్నారు. పనులు చేయలేకపోతున్నామని పలుమార్లు బాహాటంగానే చెప్పిన విషయాన్ని పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. నిధుల కోసం సీఎంను కలిసేందుకు మహిధర్ రెడ్డి ప్రయత్నించినా జగన్ ముఖం కూడా చూపించలేదట. దీంతో ఎమ్మెల్యే కూడా సైలెంట్ గా తన పని తాను చేసుకుపోతూ వచ్చారు. అయితే ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మహిధర్ రెడ్డికి తాడేపల్లి పెద్దలు పరీక్ష పెట్టారు. కందుకూరు వైసీపీ టికెట్ ఇవ్వాలంటే 50 కోట్ల రూపాయలు డిపాజిట్ చేయాలని ఆదేశించారట. అంతేకాదు టీడీపీ నేతలు చంద్రబాబు, లోకేష్, జనసేనాని పవన్ కళ్యాణ్ ని విమర్శించాలని షరతు పెట్టారనే ప్రచారం జరుగుతోంది. ఫ్యాన్ పార్టీ పెద్దల వింత పోకడతో విస్తుపోయిన మహిధర్ రెడ్డి పెట్టిన ఈ కండిషన్లకు ససేమిరా అన్నారని వినిపిస్తోంది. ఆత్మగౌరవం ఉన్న నేతగా ఆత్మాభిమానాన్ని చంపుకుని విపక్షాన్ని విమర్శించలేనని సీఎం జగన్ కు చెప్పారనే టాక్ ఉంది. దీంతో మహిధర్ రెడ్డికి టికెట్ నిరాకరించిన ఫ్యాన్ పార్టీ పెద్దలు కటారి అరవిందను తెరపైకి తెచ్చారు. మహిధర్ రెడ్డి సమక్షంలోనే ఈమెను సీఎం జగన్ వైసీపీలో చేర్చుకున్నారు. కందుకూరి వైసీపీ టికెట్ అరవిందాకే ఇస్తున్నట్టు సిట్టింగ్ ఎమ్మెల్యేకి లేఖలిచ్చారు. దీంతో అసంతృప్తికి గురైన మహిధర్ రెడ్డి జగన్ ప్రభుత్వంపై నిరసన గళం వినిపించారు. మరోవైపు పరిహారం అందలేదని ఇటీవల ఆందోళన బాటపట్టిన రామాయపట్నం పోర్టు నిర్వాసితులకు ఎమ్మెల్యే మానుగుంట మహిధర్ రెడ్డి మద్దతు పలకటం అధికార పార్టీలో కాకరేపింది. పోర్టు నిర్మాణ ప్రాంతానికి వెళ్లి బాధితులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. పోర్టు నిర్మాణ పనులకు రాకపోకలు లేకుండా ముళ్లకంప వేసిన ప్రాంతంలోనే ఎమ్మెల్యే మహిధర్ రెడ్డి టెంట్ లో కూర్చోవటం హాట్ టాపిక్ గా మారింది. నష్టపరిహారం చెల్లించిన తర్వాతే నిర్వాసితులు గ్రామాలకు తిరిగి వెళతారని మహిధర్ రెడ్డి హెచ్చరించారు. దీంతో దిగొచ్చిన జగన్ ప్రభుత్వం అప్పటికప్పుడు రామాయపట్నం పోర్టు నిర్వాసితులకు పరిహారం చెల్లించింది. అదే స్పీడ్ తో ఈ ఎమ్మెల్యేను పక్కన పెట్టిన వైసీపీ పెద్దలు కందుకూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా కటారి అరవింద పేరును ప్రకటించారు. పార్టీ పెద్దల వ్యవహార శైలిపై ఈ ఎమ్మెల్యే ఆగ్రహంతో ఉన్నారు. సీనియర్ అయినా తనను పక్కన పెట్టడమే కాకుండా నియోజకవర్గంతో సంబంధం లేని కటారి అరవిందాకు బాధ్యతలు అప్పగించడం జీర్ణించుకోలేని అంశంగా మారింది. దీంతో పొలిటికల్ ఫ్యూచర్ పై ఎలా ముందడుగు వేయాలో అర్థం కాక తన ముఖ్య అనుచరులతో చర్చలు జరుపుతున్నారు. వైసీపీలోనే కొనసాగాలా లేక టీడీపీలోకి వెళ్లేందుకు దారులు సిద్ధం చేయాలనే అంశంపై చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. మరి ఫ్యాన్ పార్టీ పెద్దలు ఇచ్చిన షాక్ తో మహిధర్ రెడ్డి తన పొలిటికల్ ఫ్యూచర్ పై ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి.